ఆ సర్వోన్నతుడు సామాన్యుడు గాడు, అన్యాయస్తుడు గాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నా అనుకున్న ఆత్మీయులు నన్ను వదిలేయచ్చు, నాకు ఆప్తులు అనుకున్న వాళ్ళు నన్ను గాయపరచొచ్చు. నా సొంత ఫ్యామిలీ, నా కట్టుకున్న భార్య చావరాదా, ఎందుకు నువ్వు బతకటం అని అంటుండొచ్చు. లేదా నన్ను కట్టుకున్న భర్త ఎందుకే నువ్వు చావు అంటుండొచ్చు. నా కడుపును పుట్టిన పిల్లలు ఎందుకమ్మా నువ్వు చావచ్చుగా, ఎందుకు డాడీ నీలాంటి వాడు బతకటం అనొచ్చు. లేకపోతే నిన్ను కన్న నీ తల్లిదండ్రులే దరిద్ర కొట్టుదానా మా కడుపును ఎందుకు పుట్టావే, చావవే అనొచ్చు. దరిద్రుడా మా కడుపును ఎందుకు పుట్టావరా, దరిద్రుడా శాపగ్రస్తుడా చావన్నారా అంటుండొచ్చు. శ్రమల కొలిమిలో శోధనల